హలో అండి అందరికీ. రీసెంట్గా ఏపీ హైకోర్టు ఏపీ పోలీసుల మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహాలు అయితే వ్యక్తం చేయడం జరిగింది. అది ఎలానంటే మనందరికీ తెలుసు, రీసెంట్గా పోసాని కృష్ణమురళి మీద దాదాపు ఒక 17 ప్లేసుల్లో కేసు నమోదు కావడం జరిగింది. అయితే ఆ 17 కేసుల్లో కూడా ఆయనకి బెయిల్ వచ్చింది, బయట ఉన్నారు. అయితే రీసెంట్గా ఆయన మీద మరొక కేసు నమోదైంది. సూళ్ళూరుపేటలో బీఆర్ నాయుడు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఎవరైతే టీవీ5లో పనిచేసి ఒక ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుపతి జిల్లా సూళ్ళూరుపేటలో ఒక కేసు నమోదు కావడం జరిగింది పోసాని కృష్ణమురళి మీద. అయితే ఈ కేసులో తన మీద తప్పుడు శిక్షల కింద కేసు నమోదు చేశారు. ఈ యొక్క కేసులను కొట్టివేయాలి అని చెప్పేసి పోసాని కృష్ణమురళి హైకోర్టుకి వెళ్ళారు. అయితే హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఒక రకంగా సూళ్ళూరుపేట సిఐ మీద అసలు విరుచుకుపడింది. అంటే తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇంతకుముందు కూడా హైకోర్టు ఎవరి మీద కూడా ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయాలి. సూళ్ళూరుపేట సిఐని తీవ్ర స్థాయిలో ఆగ్రహాలు వ్యక్తం చేయడంతో పాటు ఆయన కోర్టు దిగ్గరానికి పాల్పడ్డారు. ఆయన వెంటనే వచ్చి హైకోర్టులో సమాధానం చెప్పాలి అని చెప్పేసి హైకోర్టు తీవ్రమైన హెచ్చరికలు అయితే ఎవరైతే ఈ సూళ్ళూరుపేట సిఐ మురళీకృష్ణకి కొన్ని సంచలనమైన హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా వ్యవస్థీకృత నేరాలు పాల్పడే వాళ్ళకి, అలాగే చాలా అరుదుగా చాలా ఎప్పుడో రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ కేసుల్లో BNS 311 సెక్షన్ నమోదు చేయాలి, అర్థమైందా? కానీ ఈ పోలీసులు ఓన్లీ సోషల్ మీడియా పోస్టులకు కూడా BNS 311ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే ఆ సెక్షన్ల కింద కేసు చేస్తున్నారు. ఇదేంటి అంటే ఒక రకంగా లైఫ్, అంటే 14 సంవత్సరాలు జైలు శిక్ష పడడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క BNS 311 సెక్షన్. అయితే ఈ సెక్షన్ని మిస్ చేస్తున్నారు. అంతకుముందు మేము ఇచ్చిన తీర్పులను కూడా వీళ్ళు కాలు రాస్తున్నారు. హైకోర్టు అంటే వీళ్ళకి లెక్కలేదా అని చెప్పేసి ఒక రకంగా సూళ్ళూరుపేట సిఐ BNS 311 కింద కేసు నమోదు చేశారు కదా. ఆయన ఇలా కేసు నమోదు చేయడం పట్ల హైకోర్టు అయితే తీవ్ర స్థాయిలో తన ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. వెంటనే హైకోర్టు ముందు హాజరు కావాలి అని చెప్పేసి సూళ్ళూరుపేట సిఐకి హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. అలాగే ఆయన ఒక రకంగా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు. ఒక రకంగా కోర్టు ఇచ్చిన, అంటే రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా మీరు లెక్క చేయట్లేదంటే ఒక రకంగా మీరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు అని చెప్పేసి హైకోర్టు ఎవరైతే ఈ సూళ్ళూరుపేట సిఐ మీద తన ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా చిన్న చిన్న తప్పులకు కూడా, సోషల్ మీడియా పోస్టులకు కూడా BNS 311 లాంటి సెక్షన్ ఏంటి అంటే వ్యవస్థీకృత నేరాలు, అంటే పెద్ద పెద్ద నేరాలు చేసే వాళ్ళకి ఈ BNS 311 ఇంప్లిమెంట్ చేస్తారు. కాకపోతే ఇక్కడ సోషల్ మీడియా పోస్టులకే BNS 311 ఇంప్లిమెంట్ చేయడం పట్ల, ముఖ్యంగా పోలీసులు హైకోర్టు ఇచ్చిన తీర్పులను లెక్క చేయకపోవడం పట్ల హైకోర్టు అయితే తన యొక్క ఆగ్రహాన్ని అయితే వ్యక్తం అయితే చేయడం జరిగింది. చూడాలి మరి ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది అనేది. ముఖ్యంగా ఎవరైతే ఈ సిఐకి ఫామ్ నెంబర్ 1 ప్రకారం నోటీసులు జారీ చేసింది, వెంటనే హైకోర్టుకు వచ్చి తన వివరణ ఇవ్వాలి. ఒక రకంగా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని చెప్పేసి హైకోర్టు ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. చూడాలి మరి ఆయన హైకోర్టుకి ఏం సమాధానం చెప్తారు అనేది. ఈ యొక్క అంశంలో పోసాని మీద ఇంకా తదుపరి చర్యలు ఏం తీసుకోవద్దు, వెంటనే ఆ సిఐని వచ్చి హాజరు కావాలని చెప్పేసి హైకోర్టు చెప్పడం జరిగింది. చూడాలి మరి నెక్స్ట్ ఏం జరుగుతుందని. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే.